గణతంత్ర వేడుకల్లో భాగంగా సైనిక దళాల రిహార్సల్స్ కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా 21 గన్ సెల్యూట్కు ముందు ఆయుధ పూజ నిర్వహించారు. 21 గన్ సెల్యూట్ రిహార్సల్స్ ముందుగా సాయుధ దళాల సిబ్బంది శాస్త్రపూజ చేశారు. ఇక 21 గన్ సెల్యూట్ భారత సైన్య బలం, భద్రత, క్రమశిక్షణకు చిహ్నంగా ఆయుధాలు గౌరవించే సాంప్రదాయానికి చిహ్నంగా చెబుతారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా సైనిక దళాల రిహార్సల్స్ కొనసాగుతున్నాయి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఎస్ కళ, అందరూ రిపబ్లిక్ డే వస్తుందంటే ప్రతి ఒక్కరూ భారత సైనిక విన్యాసాలు చూస్తానికి చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉంటారు. రిహార్సల్స్ ఎలా సాగుతున్నాయి? ఆయుధ పూజ కూడా చేశారని చెప్తున్నారు. ఆయుధ పూజ విశిష్టత ఏంటి? సతీష్, దాదాపు మనకు ఏదైతే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీ ముస్తాబైంది. దాదాపు వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడి అంటే ఏదైతే గణతంత్ర వేడుక ఏదైతే చూసే విధంగా కూడా ముందస్తుగానే దీనికి సంబంధించినటువంటి టికెట్స్ అనుకోవచ్చు, సమాచారాన్ని కూడా తీసుకొని ఇక్కడ ఈ వేడుకల కొరకు కూడా వస్తూ ఉంటారు. ఈ రోజు చాలా ప్రత్యేకంగా 21 గన్ సెల్యూట్ కి సంబంధించినటువంటిది ఆయుధ పూజ ఈ రోజు ఉదయం జరిగింది. దాదాపు మనకు అంటే ఏదైనా ఒక పెద్ద కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఆయుధ పూజ అన్నది ప్రత్యేకంగా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమము. ఇందులో భాగంగానే ఈ రోజు అంటే ఏదైతే మనకు 26కి ఏదైతే ఇంకొక 4-5 డేస్ ఉందో అంతకన్నా ముందుగా ఈ రోజు ఒకసారి ఆయుధ పూజ అన్నది ప్రారంభ వేడుక అని చెప్పవచ్చు. అది ఈ రోజు ఉదయం జరిగింది. సంబంధించినటువంటి రిహార్సల్స్ కూడా ప్రారంభమయ్యాయి. మనకు 21 గన్స్ సంబంధించినటువంటిది దాదాపు మనకు ఎవరైనా ఒక ముఖ్యమైనటువంటి అతిథులు మన దేశానికి విచ్చేసినప్పుడు వారికి 21 అంటే 21 గన్ సెల్యూట్ అన్నది చాలా ముఖ్యంగా వారికి గౌరవార్థం నిర్వహించేటటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమము. మనం గతంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చిన సందర్భం అనుకోవచ్చు, ఏ దేశ అధ్యక్షుడు వచ్చినా కూడా ఖచ్చితంగా మనకు 21 గన్స్ కి సంబంధించినటువంటి సెల్యూట్ అన్నది ఖచ్చితంగా వారికి గౌరవార్థం ఇచ్చేటటువంటి భారత సాంప్రదాయం. అదేవిధంగా మనకు భారత రాష్ట్రపతి ఏదైతే జెండా ఎగరేసే సమయం అనుకోవచ్చు, భారత సైన్యానికి సంబంధించినటువంటి అనేక అంశాల్లో కూడా రాష్ట్రపతికి ఇచ్చేటటువంటిది ఏదైతే గౌరవార్థము 21 గన్స్ కి సంబంధించినటువంటిది. ఈ మనకు ఏదైనా అంటే ఇప్పుడు రిహార్సల్స్ అనుకోవచ్చు. ఈ రోజు ప్రారంభ వేడుకలో ఈ రోజు ఉదయం ఏదైతే ఆయుధ పూజ అన్నది కార్యక్రమము చాలా మొట్టమొదటి వేడుక అని చెప్పవచ్చు. అందులో భాగంగానే ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమంతో పాటు ఇందులో వేడుకకు చూడడం కొరకు దాదాపు 77,000 టికెట్లు ఎప్పుడు కూడా ఇచ్చేటటువంటిది. అందులో భాగంగానే అంటే దాదాపు మనకు 77,000 కి సంబంధించినటువంటి ఏదైతే టికెట్స్ ఏదైతే ఉంటుందో వివిధ భాగాలకు సంబంధించిన వాళ్ళకి కూడా ఇవ్వడము. తర్వాత అంతేకాకుండా ఇక్కడ ఈసారి రిహార్సల్స్ లో చాలా ఎక్కువగా కూడా మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక పరమైనటువంటిది ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఈ వేడుకలకు సన్నద్ధమైందని చెప్పవచ్చు. దాదాపు మనకు అనేక రూట్స్ లో కూడా రూట్ మ్యాప్ ఏ విధంగా అయితే పోలీస్ సెక్యూరిటీ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ అంటే టికెట్ తీసుకున్నటువంటి వ్యక్తికి ఏదైతే టికెట్ లభించిందో దాని వెనకాల ఆయనకి వెళ్లాల్సినటువంటి గ్యాలరీ అనుకోవచ్చు, వెళ్లే రూట్ అనుకోవచ్చు, అదంతా కూడా వాళ్ళకి సమాచారం తోటి ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ మనకు కొన్ని మెట్రో స్టేషన్స్ అంతా కూడా మనకి 25th అర్ధరాత్రి నుంచే కూడా మొత్తం వీటన్నిటికీ కూడా కొన్ని మెట్రో స్టేషన్స్ ని కూడా స్టాప్ చేయడం జరుగుతుంది. కొన్నిటిని మాత్రమే ఓపెన్ చేస్తారు. అందులో మనకు ఈసారి షట్లర్స్ అంటే చాలా మటుకు కొన్ని కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. కానీ మొట్టమొదటిసారిగా ఈసారి మనకు కొన్ని షట్లర్స్ ను కొన్ని ప్రత్యేకంగా మెట్రో స్టేషన్స్ లో కూడా ఏర్పాటు చేయడం అన్నది కూడా ఈసారి మనకు చాలా కీలకము. దాదాపు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి అంటే కళారంగానికి సంబంధించినటువంటి వాళ్ళు అనుకోవచ్చు 500 మంది వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వారికి కూడా సంబంధించినటువంటి రిహార్సల్స్ మరొక పక్క కూడా జరుగుతున్నాయి. మొత్తం మీద 26 ఏదైతే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీ ముస్తాబైంది. దాదాపు ఈసారి వందే మాతరానికి సంబంధించినటువంటి 150వ సంవత్సరానికి ప్రధానాంశంగా ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకలకు జరుగుతూ అదేవిధంగా సంగీతానికి సంబంధించినటువంటిది మన తెలుగు సంగీత దర్శకుడు ఎంఎం కీరవానికి సంబంధించినటువంటి చిన్న మార్పులు చేర్పులతో ఈసారి కూడా ప్రత్యేకంగా కూడా గీతాలాపన కూడా ఉంటుంది. ఇది ఒక ప్రత్యేక ఆకర్షణ కూడా చెప్పవచ్చు. దానికి సంబంధించినటువంటి రిహార్సల్స్ కూడా ఇక్కడ ఈ రోజు రాష్ట్రాలతో తర్వాత వచ్చినటువంటి అతిథులతోటి ముఖ్యంగా ఏదైతే అంటే మనకు ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగినటువంటి ఏదైతే డ్రోన్స్ అనుకోవచ్చు, యుద్ధ విమానాల విన్యాసాలు అనుకోవచ్చు, ఈసారి మరింత ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. రవి,
రైట్, థ్యాంక్ యూ కళ.